Hello all, welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the film Kalki 2898 AD. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ సూపర్గా అనిపించింది. నాకైతే హైలైట్ అని అనిపించింది లాస్ట్ క్లైమాక్స్. ఆ ఫైట్ సీన్ అయితే నాకు నెక్స్ట్ లెవెల్, ఒక గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపించింది నా ఒపీనియన్ బట్టి అయితే. అలాగే ఈ మూవీ కోసం మీకు తెలియాలి అంటే మహాభారతం మ్యాక్సిమం అయితే ఒక 50-60% అనేది మనకి ఐడియా ఉంటేనే ఈ మూవీ అనేది మనకి చాలామందికి అయితే అర్థమవుతుంది. సో మహాభారతానికన్నా ముందు రామాయణం అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. సో 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఉంటారు కాబట్టి రామాయణం అందరికీ తెలుసు. కానీ మహాభారతం కోసం అయితే ఎవరికీ తెలియదు. సో మహాభారతం కోసం మీకు తెలిస్తేనే ఈ మూవీ దాని స్టోరీ లైన్ అయితే మీకు మెయిన్ అర్థమవుతుంది. ఇంకా కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. మొత్తం ఈ స్టోరీ లైన్ అంతా ఈ దీపికా మీద అయితే మొత్తం రన్ అవుతూ ఉంటుంది. దీపికని ఎలాగైనా కాంప్లెక్స్లోని ఉన్న కొంతమంది అయితే పట్టుకోవాలనుకుంటారు. కానీ తనని అశ్వత్థామ అలియాస్ అమితాబ్ బచ్చన్ గారు అయితే సేవ్ చేద్దాం అనుకుంటారు. అసలు ఇంతకీ దీపికాకి అశ్వత్థామకి అసలు కనెక్షన్ ఏముంది, అసలు ఎందుకు హెల్ప్ చేద్దాం అనుకుంటారు? దీంతో పాటును మన భైరవ అలియాస్ ప్రభాస్ గారు అయితే ఎప్పటి నుంచో కాంప్లెక్స్ లోపలికి వెళ్దాం అని అనుకుంటారు. అలాగే దీపిక నుంచి పట్టుకుంటే సో మనం ఎలాగైనా లోపలికి వెళ్ళొచ్చు కదని అనుకుంటారు. అలాగే ఇందులోని ప్రభాస్ గారి క్యారెక్టర్ నెగిటివ్ రోల్. సో అది పార్ట్ 2లో అయితే మీకు తెలుసు. అంటే పార్ట్ 1 ఎండింగ్లోనైతే మీరు చూపిస్తారు. పార్ట్ 2లో అయితే మీకు మొత్తం అంతా అయితే తెలుస్తుంది. సో ఇది పార్ట్ 2 కూడా ఉంది, కన్ఫర్మ్ కూడా చేశారు. అలాగే ప్రభాస్ గారి క్యారెక్టర్ కోసం అయితే ఇక్కడ భైరవ కాదు, 6000 years బ్యాక్ అయితే కర్ణుడి కింద అయితే రోల్ అయితే ప్లే చేయడం అయితే జరిగింది. సో ఇదొక్కటే మీకైతే నేను రివీల్ చేస్తాను. అలాగే ఇందులోని చాలా మట్టుగా క్యామియో రూల్స్ కూడా ఉన్నాయి. సో ఎవరెవరైతే ఉన్నారో ఆ గెస్ట్ రోల్స్ ఇవన్నీ అయితే నేనైతే రివీల్ చేయను. సో మూవీ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఫైనల్లీ మూవీ మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అలాగే ప్రభాస్ గారు కొన్ని సీన్స్ మాత్రమే కనిపించారు. లైక్ సలార్లోని ఎలాగైతే కొన్ని సీన్స్లో కనిపించారో లైక్ ఇందులో కూడా కొన్ని సీన్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటారు. అలాగే ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ హైలైట్గా అనిపించింది. క్యారెక్టరైజేషన్ మొత్తం అంతా ఓవరాల్గా చాలా బాగా చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్గా అనిపించింది. డైరెక్షన్ కూడా బాగుంది. ఆ నెగిటివ్ రోల్ ఇచ్చారు ప్రభాస్ గారికి. నాకు అదొక్కటే నాకు డిసప్పాయింట్ అనిపించింది. అలాగే ఎక్కువ సీన్స్లో అయితే మన ప్రభాస్ గారు అయితే చూపించలేదు. సో అదొక్కటి నాకు మైనస్ అనిపించింది. అలాగే కొన్ని సీన్స్ తీసేస్తే బాగున్ను అని అయితే నా ఒపీనియన్ బట్టే అనిపిస్తుంది. సో మూవీ పాటికి మీరు చూసుంటే మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. మూవీ అయితే మొత్తం అయితే నాకు చాలా బాగా నచ్చింది. మిస్ కాకండి. మెయిన్లీ 3D కన్నా 2Dకి వెళ్ళడానికి కొంచెం సాహసించండి. ఎందుకంటారా 3D మీకు అంతగా వర్కౌట్ అవ్వదు. అంటే చాలామందికి స్పెట్స్ అలవాటు లేకపోతే 3 గంటల సేపు అలా కంటిన్యూగా స్పెట్స్ పెట్టుకోవాలి. సో 3D కాకుండా 2D అనేది ఏంటి సెలెక్ట్ చేసుకోండి. నేను 3Dకి వెళ్ళాను కాబట్టి సో అందువల్ల మీకు చెప్తాను 2Dకి వెళ్ళండి అని. సో 3Dకి వెళ్తే ఇంకా కొంచెం మీకు బెటర్గా అనిపిస్తుంది. కానీ తలనొప్పి వచ్చేస్తారు అలా 3 గంటల సేపు స్పెట్స్ పెట్టుకోవాలి కాబట్టి. ఫైనల్లీ మూవీ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.